45వ కీర్తన గడిచిన వారం మనం పరిచయం చేసుకున్నాం. 45వ కీర్తన నుండి మరికొన్ని విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. 45వ కీర్తన రాజుల కీర్తన. ముఖ్యంగా ఈ కీర్తనను రాజరిక వివాహాల సమయంలో పాడుకుంటారు. ఇది రాయల్ వెడ్డింగ్కి సంబంధించిన కీర్తనని పండితులందరూ నమ్ముతూ ఉంటారు. ఈ కీర్తనను రచించింది, పాడింది కొరహు కుమారులు అనే విషయాన్ని మనం ఎడిటింగ్లో లేదా శీర్షికలో టైటిల్లో మనం చూస్తాం. దేవుని అభిషేక్తుడైన రాజును స్తుతించే కీర్తన, దేవుడు నియమించుకున్న రాజును స్తుతించే కీర్తన. రాజుకు విజయ గీతాలు పాడతారు. రాజుల వివాహ సమయాల్లో రాజులను పొగుడుతూ కీర్తనలు పాడతారు. రాజు న్యాయంగా పరిపాలించాలని ప్రార్థించే కీర్తనలు ఉన్నాయి. భవిష్యత్తు మెషియాను లేదా రాజును దృష్టిలో పెట్టుకుని పాడిన కీర్తనలు కూడా ఉన్నాయి. కాబట్టి రాజుల కీర్తనలు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ రాజుల కీర్తనలు మనం చదువుకుంటున్నాం. 45వ కీర్తన దైవిక రాజులకు సంబంధించిన కీర్తన. రాజులను ఎవరైనా సరే దేవుడే నియమిస్తారు. రాజులను నియమించేది, త్రోసేసేది దేవుడే. మానవుల రక్షణ కొరకు దేవుడు ఏం చేస్తారనంటే, ఏ సమయానికి ఏ రాజు అయితే మానవులకు అల్టిమేట్గా తుదకు రక్షణ అందుతుంది, శాశ్వతమైన నిబంధన ఎవరి ద్వారా మనం తెరపరచొచ్చు అనే ఉద్దేశంతో దేవుడు తన ప్రణాళికను కొనసాగించుకుంటూ ఉన్నారు. 45వ కీర్తన రాజు స్థిరపడిన తర్వాత ఆయన మంచి పరిపాలన, గొప్ప పరిపాలన అందిస్తున్నప్పుడు రాయబడిన కీర్తనగా గడిచిన తరగతిలో మనం నేర్చుకున్నాం. ఈ కీర్తనకారుడి యొక్క హృదయం బహుగా ఉప్పొంగిపోతూ ఉంది. ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుతుంది. రాజును గూర్చి రచించిన దాన్ని నేను పలుకుతాను. నా నాలుక త్వరగా రాయువాని కలం. త్వరగా రాసేస్తాడనమాట. తొందరగా ఈయనకు థాట్స్ వచ్చేస్తున్నాయి అన్నమాట. కవులకు థాట్స్ వస్తూ ఉంటాయి. ఈయనొక పోయిట్, ఈయనొక గేయ రచయిత, లిరిసిస్ట్ అంటారు ఈ కాలంలో. ఈయనొక లిరిసిస్ట్ అనమాట. ఎలా రాస్తున్నాడనంటే త్వరగా రాస్తున్నాడు అనమాట. ఆయన నాలుక త్వరగా రాయు అని కలం వల్లే ఉంది. త్వరగా రాసేస్తున్నాడు అనమాట. అంత త్వరగా ఆయన హృదయం స్పందిస్తా దేవుని గురించిన విషయాలు, ఆ రాజుని గురించిన విషయాలు ఇక్కడ పలకడం, ఆయన పాడడం మనం చూస్తాం. దేవా, ఎంత మంచి రాజును, ఎంత గొప్ప రాజును మాకు ఇచ్చావా అని ఈయన ఈ కీర్తన రచిస్తూ ఉన్నాడు అనమాట. ఎందుకంటే అతి సుందరుడైన రాజు ఈయన. ఆయన పెదవుల మీద దయారసం అంటే దయతో కూడిన మాటలు వస్తాయి. నిత్యము ఆశీర్వదించిన రాజు ఆయన, అతి సుందరుడు. అటువంటి గొప్ప రాజును గురించి ఈ కీర్తన ఉన్నతంగా రచించాడనమాట. ఈయన ఒక శూరుడుగా, అంటే రాజు యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదంటే శూరుడు, తన కత్తిని మొలను కట్టుకుని తేజస్సును, ప్రభావాన్ని ధరించుకొని ఆయన, అంటే దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క ప్రభావం అన్నమాట. ఎందుకంటే సాధారణమైన వ్యక్తుల్ని దేవుడు హెచ్చిస్తూ ఉంటాడు. దావీదుని హెచ్చించాడు, సొలొమోను హెచ్చించాడు, యేసుప్రభువును కూడా దేవుడే హెచ్చించారు. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను. శాపగ్రాహి అని, మాకు అవసరం లేదని యేసు ప్రభువును అందరూ విడిచిపెట్టేశారు. అటువంటి వ్యక్తిని దేవుడు ప్రభువుగా, క్రీస్తుగా నియమించారు. అన్ని నామాల కంటే పైనామాన్ని ఆయనకు అనుగ్రహించారు. అందరూ ఆయన ముందర దేవుని మహిమార్థమై మోకరించాలని దేవుడు ఏర్పాటు చేశారు. కాబట్టి గొప్ప గొప్ప మాటలు తన రాజుని గురించి ఈయన పాడుతున్నాడు అనమాట అండి. ఈ కీర్తన ఆ కాలం నాటి ఉన్నతమైన రాజులకు వర్తిస్తుంది. అలాగే లాంగ్ రన్లో లేదా అల్టిమేట్గా యేసుప్రభు వరకు వర్తిస్తుంది. ఈ రాజు సత్యాన్ని స్థాపించే రాజు, వినయంతో కూడిన నీతిని స్థాపించే రాజు. మనము కీర్తన గ్రంథం 4వ కీర్తన చదువుతున్నప్పుడు నీతికి ఆధారమగు దేవా అన్నాడు. నా నీతికి కానీ, నీ నీతికి కానీ, ఎవరి నీతికైనా సరే ఆధారం దేవుడే.
కీర్తన గ్రంథం 4వ కీర్తన 1వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. నా నీతికి ఆధారమగు దేవా, నా నీతికి ఆధారం దేవుడే అని ప్రతి వ్యక్తి చెప్పుకుంటాడనమాట అండి. ఎందుకంటే దేవుడు నీతికి మూలం లాంటివాడు. ఆయన నుండి సమస్తము. ఆయన నీతిగా ఎలా బ్రతకాలి, ఇలా నీతిగా మానవులకు తీర్పులు తీర్చాలని దేవుడు చెప్తా ఉంటే వీళ్ళు నీతిగా బ్రతకడం, నీతిగా తీర్పులు తీర్చడం జరుగుతుంది. కాబట్టి రాజు నీతిగా బ్రతుకుతుంటే ఆ రాజుకు దేవుడే మూలం, ఆధారం. దేవుడు ఆయన్ని అక్కడ కూర్చుండబెట్టి ఆయన ద్వారా నీతిమంతమైన జీవితాన్ని, నీతిమంతమైన తీర్పులను, నీతిమంతమైన పరిపాలనను అందిస్తున్నాడు. దేవుని పరిపాలన అది ఆ సింహాసనం మీద కూర్చున్న రాజు అందిస్తున్నాడు, లేదా ప్రభువుగా నియమింపబడిన ఆ ప్రభువు లేదా రాజు అందిస్తున్నాడు. 6వ వచనం మనం చదువుతున్నప్పుడు, నీ సింహాసనం నిరంతరం నిలుచును. ఈ సింహాసనం ఎవరిది అని అంటే దేవునిది. దేవుని సింహాసనం మీద ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఈ కీర్తనలో ఉన్న వ్యక్తి, ఈ రాజు ఆ సింహాసనం మీద కూర్చుని పరిపాలన చేస్తున్నాడు. నీ రాజదండము న్యాయార్థమైన దండము, నీ సింహాసనం, నీ రాజదండం నిరంతరము నిలిచును, న్యాయార్థమైన దండం. కాబట్టి దేవుడు రాజులకు అందరికీ రాజదండాన్ని అందించినట్లుగా సింహాసనం మీద కూర్చున్న వాళ్ళకి దేవుని యొక్క న్యాయాన్ని, ధర్మాన్ని అందిస్తాడు. మనం కొన్ని తర్జుమాల్లో చూస్తుంటే యువర్ థ్రోన్ ఈజ్ ఫ్రమ్ గాడ్ అనే మాట మనకు అనిపిస్తుంది అనమాట. అంటే ఈ సింహాసనం నీ దగ్గర నుండి, నీ నుండి వచ్చింది, నీవిస్తే వచ్చింది. ఈ రాజదండం నీవిస్తే వచ్చింది. ఇది న్యాయార్థమైన దండం అంటే నీ న్యాయాన్ని అతడు విధిస్తూ ఉన్నాడు అని. జస్టిస్, న్యాయం, లేకపోతే ఆయన రూలింగ్ అంతా దేవునిది అన్నమాట. ఈయన కూర్చుని దేవుని పరిపాలనను దేవుని ప్రజలకు అందిస్తూ ఉన్నాడు. ఈయన కూడా దేవుని వాడే. రూలింగ్ అంతా దేవునిది అన్నమాట. ఈయన కూర్చుని దేవుని పరిపాలనను దేవుని ప్రజలకు అందిస్తూ ఉన్నాడు. ఈయన కూడా దేవుని వాడే, దేవుని అభిషక్తుడు, దేవుని చేత ఎన్నుకొనబడిన వాడు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు, దేవుని యొక్క సేవకుడు. నీవు కూర్చుని పరిపాలన చేస్తున్న సింహాసనం దేవునిది. దేవుడు నీకు ఇది ఇచ్చాడు. ప్రజలకు న్యాయం అందించడానికి దేవుడు నిన్ను ఇటువంటి ఉన్నతమైన స్థానంలో హెచ్చించాడు అని చెప్తున్నాడు అనమాట. స్క్రిప్చర్ ఏదైతే ఉందో అది దేవునిది అనమాట. ఇక్కడ మనం చదువుతుంటే దేవా అనేది కింగ్ అడ్రస్డ్ యాజ్ గాడ్ అనమాట అండి. ఇక్కడ రాజు దేవునిగా అడ్రస్ చేయబడుతున్నాడు. రాజు దేవునిగా అడ్రస్ చేయబడుతున్నాడు. దేవుని యొక్క గుణగణాలు లేకపోతే దేవుని యొక్క బిరుదులు కొన్ని తన సేవకులతోనూ తన దూతలతోనూ దేవుడు పంచుకున్నారు. ప్రభు దేవుడు పంచుకున్నది, ఎలోహిం దేవుడు పంచుకున్నది, ఆది అంతము దేవుడు పంచుకున్నది, ఆల్ఫా ఒమేగా దేవుడు పంచుకున్నది అనమాట. రాజులకు రాజు దేవుడు యేసు ప్రభుతో పంచుకున్నారు, నెబుకద్నెజరుతో పంచుకున్నారు, అర్తహషస్తతో పంచుకున్నారు. రాజులకు రాజు దేవుడు యేసు ప్రభుతో పంచుకున్నారు, నెబుకద్నెజరుతో పంచుకున్నారు, అర్తహషస్తతో పంచుకున్నారు. ఈ విషయాలు మనం ఎస్తేర్ గ్రంథంలో, తర్వాత దానియేలు గ్రంథంలో చూస్తాం అనమాట. అంటే దేవుని యొక్క బిరుదులు దేవుడు తన సేవకులతో పంచుకుంటారనమాట. ఎందుకు పంచుకుంటారంటే దేవుని ప్రతినిధులుగా వారు అందిస్తున్న పరిపాలనలో వారు ఆ స్థాయిలో పరిపాలన అందించినప్పుడు వారిని ఆ విధంగా పిలుస్తారు. వారు దేవుని పరిపాలనకు ప్రతినిధులు. సింహాసనం, దేవుని పరిపాలన అంతా దేవునిదే. వారేంటంటే ప్రతినిధులుగా, దేవుని న్యాయానికి అధిపతులుగా, దేవుని రాజరిక వ్యవస్థకు వారసులుగా వాళ్ళు దేవుని పక్షంగా పరిపాలన చేస్తూ ఉన్నారు. ఈ విషయాలన్నీ కూడా ఇశ్రాయేల్ సమాజంలో లేదా యోధ సమాజంలో సర్వసాధారణం. దీన్ని మనం పైకి కిందకి లాగి సుత్తి దెబ్బలు కొట్టి, లేకపోతే వీటిని పెద్దగా చేసి ఒక దేవుడు ఉన్నాడు, ఇంకొక దేవుడు కూడా ఉన్నాడు, ఇద్దరు దేవుళ్ళే, ఇద్దరు రాజులే, ఇద్దరు మహాదేవుళ్ళే అని మనము గ్రంథాన్ని అపార్థం చేయకూడదు. అసలు దేవుడు ఈయనకంత ఉన్నతమైన స్థితిని ఎందుకు ఇచ్చాడు అని అంటే 7వ వచనం మనం చదువుతున్నప్పుడు, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. ఈ రాజు యొక్క వ్యక్తిత్వం, క్యారెక్టర్, ఈ గుణగణాలు అలాంటివి అంటే నీతిని ప్రేమిస్తాడు, భక్తిహీనతను ద్వేషిస్తాడు. ఇది దేవుని పోలికలు అనమాట. దేవుని స్వరూప స్వభావాల్లో
దేవుని ప్రతినిధిగా కూర్చున్న రాజు అటువంటి ఉన్నతమైన స్థితిని కలిగి ఉన్నాడు. కావున నువ్వు ఇటువంటి మంచి వ్యక్తిత్వం కలిగి ఉన్నావు కాబట్టి కావున దేవుడు నీ దేవుడే నీ చెలికాండ్ర కంటే హెచ్చగినట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. దేవుడు ఎవరైతే ఉన్నారో పరలోకపు దేవుడు రాజులను నియమిస్తూ త్రోసేసే దేవుడు. దానియేలు గ్రంథం 2:20-21 వచనాలు మనం చదువుతున్నప్పుడు రాజులను నియమిస్తూ త్రోసేసే దేవుడు అనే మాట అక్కడ కనిపిస్తుంది. ఎవరిని ఎప్పుడు నియమించాలో తెలుసు. సౌలుని ఎప్పుడు నియమించాలి, దావీదుని ఎప్పుడు నియమించాలి, సొలొమోన్ని ఎప్పుడు నియమించాలి, నెబుకద్నెజరుని ఎప్పుడు నియమించాలి, దర్యావేషును కోరేషును ఎప్పుడెప్పుడు నియమించాలి, యేసుప్రభుని ఎప్పుడు నియమించాలి, అన్నీ దేవునికి తెలుసు అనమాట. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కార్యక్రమాలని క్రమం తప్పకుండా సక్రమంగా జరిగిస్తూ ఉంటారు. కాబట్టి దేవుడే నీ దేవుడే చెలికాండ్ర కంటే, అంటే నీ తోడు వారి కంటే, నీతో పుట్టి పెరిగిన వారి కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు. నిన్ను హెచ్చించింది ఎవరంటే దేవుడు. సొలొమోనుకు 11 మంది సోదరులు. వారిలో దేవుడు సొలొమోన్ను హెచ్చించాడనమాట. నేనైపోవాలి అబియా అనుకున్నాడు, తర్వాత అబ్సలోం అనుకున్నాడు, ఇంకా చాలామంది ఆశించి ఉండొచ్చు. కానీ దేవుడు ఎవరిని హెచ్చిస్తాడో, ఎవరిని సింహాసనం మీద కూర్చోబెడతారో అని అది దేవునికి సంబంధించింది. కాబట్టి దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగినట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు. ఎస్ఐ ఇంటికి వచ్చినప్పుడు 8 మంది అయితే అక్కడ అందరూ సిద్ధమయ్యారు. కానీ దేవుడు చివరివాడైన దావీదుని హెచ్చించాడు. నీ చెలికాండ్ర కంటే హెచ్చగినట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. దేవుడు నిన్ను హెచ్చించాడు అని. సౌలును దేవుడు అభిషేకించి హెచ్చించారు. ఈ విషయం సమూయేలు మొదటి గ్రంథం 10వ 15వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీయులకు తొలిరాజును అందించాడు, అభిషేకించడం ద్వారా అందించాడు. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో ఈ విషయాలు చూస్తాం. అయితే సౌలు దేవుని ఆజ్ఞలకు లోబడలేదు కాబట్టి అమాలేకుల విషయంలో అతను గతి తప్పిపోయాడు. ఇంకా అనేక సందర్భాల్లో ఆయన దారి తప్పిపోయాడు కాబట్టి దేవుడు అతను తొలగించి దావీదును రాజుగా హెచ్చించారు. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయంలోను, తర్వాత సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయంలోను 2 ఐక్యరాజ్యం మీద హెబ్రోను యెరూషలేములో, అంటే హెబ్రోన్లో 7 సంవత్సరాలు, తర్వాత యెరూషలేములో 33 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఈ కాలాన్ని అంతటిని కూడా మనకి సూచిస్తూ ఉందన్నమాట. ఈ విధంగా దేవుడు దావీదుని హెచ్చించాడు. సొలొమోను రాజును లేదా సొలొమోను రాజుగా దేవుడు అభిషేకించాడు. రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయం 4 నుండి 9 వచనాలు మనం చదువుతున్నప్పుడు, రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయం 4 నుండి 9 వచనాలు మనం చూస్తుంటే దేవుడు సొలొమోను రాజును అభిషేకించి అతనికి గొప్ప జ్ఞానం సంపాదన ఇచ్చాడనమాట. ఈ విధంగా దేవుడు ఏం చేస్తూ ఉంటాడనంటే రాజుల్ని హెచ్చిస్తాడు, రాజులను త్రోసేస్తాడు. శాశ్వతంగా ఇంకా మార్పు లేని రాజుగా దేవుడు దినమలంతమందు యేసు ప్రభువుని హెచ్చించారు అనే విషయం మనం మర్చిపోకూడదు. కాబట్టి 6వ వచనంలో దేవా నీ సింహాసనం నిరంతరం నిలిచినది అనేది, దేవా అనేది అదే హైలీ ఎస్టిమేటెడ్ స్టేటస్ అన్నమాట. అది ఒక పొజిషన్, అది ఒక స్థితి. ఆ స్థితిని బట్టి ఇక్కడ ఎలోహీం హెచ్చింపబడిన వాడా, దేవుని పరిపాలనకు ప్రతినిధి అని పిలవడం జరిగింది. అది ఒక పొజిషన్, అది ఒక స్థితి. ఆ స్థితిని బట్టి ఇక్కడ ఎలోహీం హెచ్చింపబడిన వాడా, దేవుని పరిపాలనకు ప్రతినిధి అని పిలవడం జరిగింది. దీన్ని మనం కొన్ని తర్జుమాల్లో చూస్తే న్యాయాధిపతి, దేవుని న్యాయాన్ని అందించేవాడా అనే మాట కూడా మరికొన్ని తర్జుమాల్లో మనం చూస్తాం. ఏదేమైనప్పటికీ 7వ వచనం దానికి వివరంగా చెప్తుందన్నమాట. ఒక దేవుడు ఇంకొక దేవుణ్ణి దేవాన్ని పిలిచాడంట. కానీ ఈ కీర్తన ఎవరు రాశారు అని అంటే కొరహు కుమారులు రాశారు. రాజును గూర్చి రచించిన దానిని పలికదను, నా నాలుక త్వరగా రచించు కలము వలెనున్నది. అంటే నేను ఉప్పొంగిపోయి హృదయం స్పందించి కొరహు కుమారులు పాడుతుంటే ఈ కీర్తన దేవుడు పాడాడు అంటున్నాడు. దేవుడు ఎందుకు పాడుకుంటాడు కీర్తనలో? దేవుడికి తనకు తాను పొగుడుకుంటూ దేవుడు పాడుకుంటాడా?
దేవుని పొగుడుతూ, దేవుని రాజ్యాన్ని పొగుడుతూ, దేవుని యొక్క రాజును పొగుడుతూ భక్తులు రాస్తున్న కీర్తన ఇది. దేవుని పొగుడుతూ, దేవుని రాజ్యాన్ని పొగుడుతూ, దేవుని యొక్క రాజును పొగుడుతూ భక్తులు రాస్తున్న కీర్తన ఇది. ఎందుకు నిన్ను అలా దేవుడు హెచ్చించాడంటే, నువ్వు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించేవాడవు కాబట్టి దేవుడు నిన్ను ఇటువంటి ఉన్నతమైన స్థితికి హెచ్చించాడని. ఎందుకంటే డాంబికులు దేవుని సన్నిధిని నిలవలేరు అనే మాట కీర్తనల గ్రంథం 5వ కీర్తన 5వ వచనంలో మనం చూస్తాం. డాంబికులు దేవుని సన్నిధిని నిలవలేరు. ఎవరు నిలుస్తారంటే వినయం విధేయత కలిగిన వారు మాత్రమే నిలవగలుగుతారు. నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించేవాడు మాత్రమే నిలవగలుగుతాడు. కాబట్టి ఒక ఆదర్శప్రాయమైన రాజు, దావీదు వంశం నుండి వచ్చే రాజు యొక్క విశ్వసనీయత ఎలా ఉంటుంది, ఆయన వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ డేవిడిక్ కింగ్. ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ డేవిడిక్ కింగ్ అంటే రాజు దావీదు వంశం నుండి వచ్చి డేవిడిక్ కింగ్గా ఆయన ఎంత విశ్వసనీయతను కలిగి ఉన్నాడు అనే దాన్ని ఇక్కడ ఈ కీర్తనాకారుడు తెలియజేస్తున్నాడు అనమాట. అంటే ఈయన ఏం చేస్తాడంటే నీతిని, న్యాయాన్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడనమాట అండి. అది దేవుని ప్రతినిధి యొక్క లక్షణమై ఉండాలి. నీతిని, న్యాయాన్ని ఎప్పుడు కాపాడుతూ ఉండాలన్నమాట. అక్రమం, అన్యాయం ప్రబలేటట్లుగా చేయకూడదు. ఆ రాజు యొక్క సొగసును, లేకపోతే ఆయన చుట్టూ వెదజల్లుతున్న ఆ వ్యక్తిత్వం, లేదంటే ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ, నీ వస్త్రములల్లా గోపరస వాసనే, అగరు వాసనే, లవంగి పట్ట వాసనే, దంతములతో కట్టబడిన నగరులలో తంతి వాయిద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి. ఇది భౌతికంగా మనం చూసినట్లయితే రాజు కాబట్టి ఆయన మంచి మంచి వస్త్రాలు వేసుకుని ఉంటారు. వాసన కూడా ఎప్పుడు మంచి వాసన వస్తూ ఉంటుంది. ఏదో రైతులాగా కష్టపడి చెమట కార్చి, లేకపోతే ఒక భటుడిలాగా కష్టపడాల్సిన పని లేదు కాబట్టి, ఆయన అంతఃపురాల్లో ఉంటారు కాబట్టి ఆయన దగ్గర వాసన, గోపరస వాసన, అగరు వాసన, లవంగి పట్ట వాసన వస్తుంది. ఆ వ్యక్తిత్వం కూడా అలానే ఉందన్నమాట. ఆ రోబ్స్, ఆయన కట్టుకున్న వస్త్రాలు కానీ, ఆయన చుట్టూ ఆ పరిమళం అందరికీ మంచి వాసన వస్తుందన్నమాట అండి. అంటే ఇది డిస్క్రిప్షన్ అనమాట అండి, ఆయన యొక్క క్యారెక్టర్ యొక్క డిస్క్రిప్షన్. అంటే ఇది డిస్క్రిప్షన్ అనమాట అండి, ఆయన యొక్క క్యారెక్టర్ యొక్క డిస్క్రిప్షన్ వర్ణిస్తూ ఉన్నాడు అనమాట అండి. ఆయన దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. ఆ వాసన వచ్చేటట్లుగా, అగరు వాసన వచ్చేటట్లుగా, లవంగ వాసన వచ్చేటట్లుగా ఆయన ఆ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఆ వాసన పోగొట్టుకోకుండా ఉన్నాడు అనమాట. అందును బట్టి ఏం చేస్తానంటే, నీ దైనందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు. అటువంటి ఆ క్యారెక్టర్ను బట్టి, ఆయన యొక్క ఉన్నతమైన స్థితిని బట్టి ఎందరో రాజులు నా కుమార్తెనిస్తానంటూ వచ్చేవారనమాట అండి. ఈ సొలొమోను జీవితంలో ఈ విషయాలు మనం చూస్తాం. సొలొమోను జీవితంలో ఈ విషయాలు మనం లిటరల్గా చూస్తాం. అలాగే యేసు ప్రభు జీవితంలో సంఘము ఎలా ఉందనంటే కన్యకగా ఉంది, ప్రదానం చేసి తిని అంటాడనమాట. కాబట్టి ఈ విషయాలన్నీ మనము యేసు ప్రభు వారికి ఆపాదించవచ్చు. కానీ లిటరల్గా ఈ కొరాహు కుమారులు సొలొమోనుకి ఈ విషయాలన్నింటినీ ఆపాదించడం, లేకపోతే అది చూసి ఈ కీర్తనలు రాయడం అనేది మనం చూస్తాం అనమాట. ఆయన వ్యక్తిత్వం ఎలాగా ఎంత ఉన్నతంగా ఉంది, నీతిని ఆయన ప్రేమిస్తూ, స్థాపిస్తూ, న్యాయాన్ని ఆయన ఏ విధంగా అమలు పరుస్తున్నాడు అని అంటే, మనము అనేక సార్లు సొలొమోను గురించి మనం చదివినప్పుడు సొలొమోనుకు ఈ 7 ఫోల్డ్ స్పిరిట్, లేదంటే యెహోవా ఆత్మ ఆయనకు తోడుగా ఉన్నట్లుగా, జ్ఞాన ఆత్మ ఆయనకు తోడుగా ఉన్నట్లుగా, వివేక సంబంధమైన ఆత్మ ఆయనకు తోడుగా ఉన్నట్లుగా, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ ఆయనకు తోడుగా ఉన్నట్లుగా, జ్ఞానాత్మ, యెహోవా యెడల భయభక్తులు పుట్టించు ఆత్మ ఆయనకు ఎల్లప్పుడూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఎల్లప్పుడు అంటే ఆయన ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉన్నాడో ఆ సమయాలన్నింటిలో కూడా ఆయన కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం అన్నమాట. ఈ విషయాన్ని మనం యెషయా గ్రంథం 11వ అధ్యాయము 1 నుండి 2-3 వచనాల్లో, లేదా 1 నుండి 6 వచనాల్లో చూస్తాం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. యెషయి అని అంటే దావీదు యొక్క తండ్రి. యెషయి మొద్దు నుండి చిగురు పుడుతుందన్నమాట. వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. చిగురు ఎదిగి ఫలిస్తూ ఉంటుంది అనమాట. అంటే ఎవరైతే
ఆ సింహాసనం మీద దావీదు వంశం నుండి వచ్చి పరిపాలన చేస్తూ ఉంటారో వారందరికీ కూడా ఇవన్నీ వర్తిస్తాయి అన్నమాట. ఉపయోగించుకున్న వాడికి ఉపయోగించుకున్నంత, లోబడిన వారికి లోబడినంత దేవుడిస్తాడనమాట. కానీ ఎప్పుడైతే అవిధేయత చూపించామో, గర్వించామో, డాంబికులను దేవుడు విసర్జిస్తాడు. అప్పుడు వారికి ఈ ఉన్నతమైన స్థితి పోతుందన్నమాట. సాధారణంగా 7 ఆత్మలు అనే మాట మనం ప్రకటన గ్రంథంలోను, ఇక్కడ యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవుని ఆత్మ యొక్క సంపూర్ణతను లేదా పరిపూర్ణమైన దేవుని ఆత్మ యొక్క కార్యాచరణను సూచిస్తుంది అనమాట. అంటే 7-fold స్పిరిట్ అనేది ఏదైతే ఉందో ఒక రాజును లేదా దేవుడు అభిషేకించిన వ్యక్తిని నడిపిస్తూ ఉంటుంది అనమాట, లీడ్ చేస్తూ ఉంటుంది అనమాట. దీని గురించి మనము యెషయా గ్రంథం 11వ అధ్యాయంలోను, తర్వాత అనేకమైన సందర్భాల్లో క్రొత్త నిబంధనలో కూడా చూస్తాం. దేవుని ఆత్మను, జ్ఞానాన్ని, వివేకాన్ని దేవుడు అందరికీ అందుబాటులో ఉంచాడు. దేవుని ఆత్మను, జ్ఞానాన్ని, వివేకాన్ని దేవుడు అందరికీ అందుబాటులో ఉంచాడు. ముఖ్యంగా రాజులకు, నాయకులకు, తన ప్రజలకు ఎవరైతే మంచి పరిపాలన అందించాలనుకుంటాడో వాళ్ళందరికీ కూడా దేవుడు అందుబాటులోనే ఉంచాడు. దేవుని ప్రజలను నడిపించాలంటే ఇవన్నీ అవసరం అన్నమాట. జ్ఞానం, వివేకం, ఆలోచన, ఆత్మ, అర్థవంతమైన ఆలోచన శక్తిని కలిగి ఉండడం, ఈ విషయాలు మనం సొలొమోను కలిగి ఉండడం చూస్తాం. సొలొమోను యవన కాలంలో రాజుగా ఉన్నప్పుడు అతనికి ఏదైనా అడగమని దేవుడు వరమడిగితే సొలొమోను సంపదను, శత్రువుల మీద విజయాన్ని, దీర్ఘాయుష్ను కోరుకోకుండా జ్ఞాన వివేకాలను మాత్రం కోరుకున్నాడు. దానికి దేవుడు ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. నీ విన్నపం బాగుంది, నేను నీకు జ్ఞానాన్ని, వివేకాన్ని ఇచ్చాను. నీ ముందు, నీ వెనక నీ వంటి వారు ఎవరు ఉండరో, నీ తర్వాత కూడా ఉండరు అని ఈ మాట తెలియజేస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని మనం దినవృత్తాంతాల 2వ గ్రంథంలోను, మొదటి రాజుల గ్రంథంలో చూస్తాం. అయితే దినవృత్తాంతాల 2వ గ్రంథం మొదటి అధ్యాయం 10, 11, 12 వచనాలు మనం చదువుతున్నప్పుడు, ఈయన గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తి గలవాడెవడు? నేను ఈ జనుల మధ్యను ఉండి కార్యములు చక్కబెట్టినట్లు తగిన జ్ఞానమును, తెలివిని నాకు దయచేయము. తగిన జ్ఞానాన్ని, తెలివిని నాకు దయచేయమంటే సొలొమోను అడిగిన దానికి దేవుడు స్పందిస్తూ ఏమన్నాడంటే, అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగ సెలవిచ్చాను, నీవు ఈ ప్రకారం యోచించుకొని ఐశ్వర్యమునైనను, సొమ్మునైనను, ఘనతనైనను, నీ శత్రుల ప్రాణమునైనను, దీర్ఘాయునైనను అడగక, నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును, తెలివిని అడిగి ఉన్నావు. కాబట్టి జ్ఞానమును, తెలివియు నీకియ్యబడును. నీకన్నా ముందుగానున్న రాజులకైనను, నీ తర్వాత వచ్చు రాజులకైనను కలగని ఐశ్వర్యమును, సొమ్మును, ఘనతను నీకిచ్చేదనని దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. దేవుడు తన ఆత్మ ద్వారా రాజులకు జ్ఞాన వివేకాలని ప్రసాదించాడు అనే మాట మనం ఇక్కడ చూస్తాం అన్నమాట. మోషేకు కూడా అంతకు పూర్వం కావలసిన జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు. మోషే ఐగుప్తులో ఉన్నప్పుడు ఫరో ఎదుట నిలిచే జ్ఞానాన్ని, ఫరో యొక్క మంత్రజ్ఞులు లేకపోతే ఫరో యొక్క సమూహం లేకపోతే మహాసభ ఎదుట నిలబడే గొప్ప జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. అలాగే మనకే ఇస్తాడు, అందరికీ ఇస్తాడు దేవుడు. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం మనం చదువుతున్నప్పుడు, దేవుని భయము జ్ఞానానికి ఆధారమయ్యే భయము లేకపోతే భయభక్తులు కలిగి ఉండడం. పరిశుద్ధులందరికీ దేవుడు ఏం చేస్తాడంటే వివేకాన్ని ఇస్తాడు. అంటే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే తెలివికి మూలము, జ్ఞానమునకు మూలము, ఇటువంటి మాటలు మనం చూస్తాం. దేవుని జ్ఞానం, వివేకం అందరికీ అందుబాటులో ఉంటుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం మనం చదువుతున్నప్పుడు, యాకోబు 1:5లో, మీలో ఎవరికైనాను జ్ఞానము కొద్దుగోన ఎడల అతడు దేవుని అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దెంపగా అందరికీ ధారాళముగా దయచేవాడు. నేను అజ్ఞానంలో ఉంటాను, బ్రతుకుతానంటే దేవుడు మనల్ని అక్కడే విడిచిపెట్టేస్తాడు. యెహోవా జ్ఞానాన్ని ఇచ్చును అంటే దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 1-6 వచనాలు మనం చదువుతున్నప్పుడు 5-6 వచనాలు మనం చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగిన ఎట్టుదో నీవు గ్రహించదవు, దేవుని గురించి జ్ఞానం నీకు లభించును. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును.
కాబట్టి ఈ విధంగా మనం గ్రంథం చదువుతున్నప్పుడు దేవుడు జ్ఞాన సంపన్నుడు. ఆయన తన జ్ఞానాన్ని తన నిధి నుండి, తన జ్ఞాన నిధి నుండి అందరికీ జ్ఞానాన్ని, తెలివిని, వివేచనని అనుగ్రహిస్తాడు. యేసుప్రభు వారి యొక్క జీవితంలో కూడా మనం చదువుతున్నప్పుడు మత్తయి సువార్త 22వ అధ్యాయం 34 నుండి 46 వచనాలు మనం చదువుతుంటే, ఆయన సద్దూకాయల నోరు మూయించినని పరిచయులు విని కూడి వచ్చిరి. 46వ వచనం చదువుతున్నప్పుడు, ఎవడునూ మారు మాట చెప్పలేకపోయాను, మరియు ఆ దినం నుండి ఎవడునూ ఆయనను ఒక్క ప్రశ్నయు అడగ తెగింపలేదు. ఎందుకంటే 7-fold స్పిరిట్ ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి. మారు మాట చెప్పలేనటువంటి జ్ఞానం దేవుడు యేసుప్రభు వారికి ఇచ్చారు. ఎవడునూ ఆయనను ఒక్క ప్రశ్నే అడగ తెగింపలేదు. సొలొమోను ఎలాగైతే జ్ఞాన విషయంలో సంపన్నతను కలిగి అనేకమైన గూఢమైన ప్రశ్నలకు, భావాలకు భావాన్ని తెలియజేశాడు, అలాగే యేసుప్రభు వారు కూడా. మార్కు సువార్త 12వ అధ్యాయం 28వ వచనం మనం చదువుతున్నప్పుడు, శాస్త్రుల్లో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని అడిగాడు. అంటే తర్కించుట విని బాగుగా ఉత్తరం ఇచ్చాడని ఈ మాటలన్నీ కూడా మనం చదువుతున్నప్పుడు యేసు ప్రభువారు జ్ఞాన వివేకములకు ఆధారమైన దేవుని మీద ఆధారపడ్డారు. లూకాసు వార్త 14వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు మనం చదువుతున్నప్పుడు యేసు ప్రభువారిని అనేకమైన ప్రశ్నలు అడుగుతున్నారు ఇక్కడ పరిచయుల అధికారులు. ఈ మాటలు అంటే యేసు ప్రభుతో వారు సంభాషించినప్పుడు ఈ మాటలకు వారు ఉత్తరము చెప్పలేకపోయేరి. లూకాసు వార్త 14వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. ఈ మాటలకు వారు ఉత్తరం చెప్పలేకపోయారు. అంటే యేసు ప్రభు వారికి ఆన్సర్ చెప్పలేకపోయారు అనమాట. ఆయన క్వశ్చన్స్ కానీ, ఆన్సర్స్ కానీ, ఆయన ప్రశ్నలు కానీ, సమాధానాలు కానీ అంత ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట. లూకాసు వార్త 13-17 మనం చదువుతున్నప్పుడు ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారందరూ సిగ్గుపడరి. జనసమూహం అంతయు ఆయన చేసిన ఘనకార్యములన్నిటినీ చూచి సంతోషించెను. ఎదిరించిన వారు ఆయన మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారందరూ సిగ్గుపడిపోయారు అనమాట. ఎందుకంటే నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిది అన్నారు. యోహాను సువార్త 7వ అధ్యాయం 16వ వచనంలో. నేను దేవుని చిత్తం చొప్పున నిశ్చయించుకున్నాను అన్నారు. యోహాను సువార్త 7వ అధ్యాయం 17వ వచనంలో. ఈ బోధ లేకపోతే ఈ సమాచారం, ఈ సమాధానాలు ఇవన్నీ కూడా దేవుని వల్లనే కలిగాయి, నా అంతట నేనే బోధించట్లేదు అన్నారు. 7వ అధ్యాయం 17వ వచనం యోహాను సువార్తలో. కాబట్టి మనం గ్రంథం చదువుతున్నప్పుడు యేసు ప్రభు వారు దేవుని ఆత్మచేత నింపబడ్డారు. అలాగే ఇక్కడ 45వ కీర్తనలో ఈ కీర్తనగారుడు కూడా నీతిని, న్యాయాన్ని స్థాపించడం కొరకు దేవునిని ప్రేమించి దేవుని చిత్తానుసారంగా ఆయన పరిపాలన చేస్తూ ఆయన సమాధానాలు చెప్తున్నప్పుడు, ఆయన గూఢమైన భావాలు చెప్తున్నప్పుడు ఆయన వ్యక్తిత్వం ఎలా ఉందనంటే పరిమళం. హీ ప్రాక్టీసెస్ వాట్ హీ టీచెస్ అన్నమాట. ఆయన ఏదైతే చెప్తున్నాడో దాన్ని అనుసరిస్తూ ఉన్నాడు. కాబట్టి అటువంటి గొప్ప రాజు కొరకు ఏం చేశారంటే దైనందిన స్త్రీలు క్యూ కట్టారనమాట. లైన్లో రాజుల కుమార్తెలు ఉన్నారు. రాణి ఓఫీర్ అపరంజితో అలంకరించుకుని నీ కుడిపార్శ్వం నిల్చున్నది. ఈ కీర్తన మనం చదువుతున్నప్పుడు రాజు యొక్క ఉన్నతమైన స్థితిని గురించి, రాణి యొక్క ఉన్నతమైన స్థితిని గురించి, రాజ్యం యొక్క ఉన్నతమైన స్థితిని గురించి ఈ కీర్తనలో 3 పాయింట్లు ఉంటాయన్నమాట. రాజు యొక్క ఉన్నతమైన స్థితి దేవుడు హెచ్చించడాన్ని బట్టి ఆయన ఆ ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు కాబట్టి రాణులు కూడా ఆయనను వివాహం చేసుకోవడానికి చాలా ఇష్టపడుతున్నారనమాట. ఆయన భారీగా ఉండాలి, లేకపోతే ఆయనతో పాటుగా ఉండాలి అనే ఒక గొప్ప ఆశ వాళ్ళందరికీ కలిగిందనమాట. మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయం 28వ వచనం మనం చదువుతున్నప్పుడు వారు ఓఫీర్ అనే స్థలమునకు పోయి అచ్చటి నుండి 840 మనుగుల బంగారమును రాజైన సొలొమోను వద్దకు తీసుకుని వచ్చిరి. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 48వ వచనం మనం చదువుతున్నప్పుడు యెహోషాపాతు బంగారం తెచ్చుటకై ఓఫీరు దేశమునకు పోటు తర్షీసు వాడులను కట్టింపగా ఆ వాడులు బయలుదేరగా ఎస్యోన్గెబెరునొద్ద బద్దలైపోయాను. ఓఫీరు అనే స్థలం నుండి, లేకపోతే డాటర్స్ ఆఫ్ కింగ్స్ అనమాట అండి, వాళ్ళందరూ కూడా రాజకుమార్తెలందరూ కూడా క్యూ కట్టారనమాట అండి. అప్పుడు అంటున్నాడు 10వ వచనంలో, కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనముని తండ్రి ఇంటిని మరుము, నీ పద్ధతులు, ఆచారాలు, అలవాట్లు వీటన్నింటిని విడిచిపెట్టే. ఎందుకంటే ఈయన దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన నియమింపబడిన రాజు.
కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, ఈ నీ స్వజనము నీ తండ్రి ఇంటిని మరుము. ఎందుకంటే ప్రత్యేకింపబడిన జనంగా, దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన జనంగా బ్రతకడం నేర్చుకో అంటున్నాడు అనమాట. ఈ రాజు నీ ప్రభు అంటే నీ యజమాని, అతడు నీ సౌందర్యం కోరినవాడు, అతనికి నమస్కరించుము, అతనికి బో చేయి, అతనికి హానర్ చేయి, అతనికి నమస్కరించు అన్నాడు అనమాట. కాబట్టి 12వ వచనం చదువుతుంటే, తూరు కుమార్తె నైవేద్యం తీసుకుని వచ్చిన జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెదకుదురు. తూరు కుమార్తెలు, రాణి ఓఫిరు, ఇలాగా అనేక మంది స్త్రీలను గురించి ఇక్కడ మాట్లాడడం మనం చూస్తున్నాం. 13వ వచనం చదువుతుంటే, అంతఃపురంలో నుండి రాజకుమార్తె కేవలం మహిమ గలది, ఆమె వస్త్రము బంగారపు బొట్టా పని చేసినది. విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకుని రాజునొద్దకు ఆమె తీసుకుని రాబడుచున్నది. ఆమెను వెంబడించు, ఆమె చెలికత్తలేని కన్యకలు నీ వద్దకు తీసుకొని రాబడుచున్నారు. ఈ విధంగా ఇది రాయల్ వెడ్డింగ్ అన్నమాట. రాజుకు వివాహం జరుగుతున్నప్పుడు, రాజరిక వివాహం జరుగుతున్నప్పుడు ఈ కీర్తనలను పాడుకుంటూ ఉంటారనమాట. అంతఃపురంలో ఉండు రాజకుమార్తె కేవలం మహిమ గలది, ఆమె వస్త్రము బంగారపు బుట్టా పని చేసినది. అంటే అంతఃపురంలో ఉండే ఈ రాజకుమార్తె సొలొమోనుతో కానీ అయితే మరొక ఎవరైనా సరే దేవుడు ఏర్పడేసుకుని రాజుతో ఉండే ఈ రాజకుమార్తె కేవలం మహిమ గలది. ఈ మహిమ ఎవరు ఇచ్చారంటే దేవుడు ఇచ్చాడు. దేవుని నుండే ఈ మహిమ వచ్చిందనమాట. ఆమె వస్త్రము బంగారపు బొట్టా పని చేసినది. విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకుని రాజునద్దకు ఆమె తీసుకుని రాబడుచున్నది. ఆమెను వెంబడించు, ఆమె చెలికత్తలేని కన్యకలు నీ వద్దకు తీసుకొని రాబడుచున్నారు. ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు, రాజనగరులలో ప్రవేశించుచున్నారు. నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులందరూ భూమి అన్నంతటా నీవు వారిని అధికారులనుగా నియమించదవు. తరములన్నిటినూ నీ నామము జ్ఞాపకముండినట్లు నేను చేయుదును. కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించెదరు. కాబట్టి ఈ విధంగా రాణి ఎలా ఉండాలి, ఆ కుటుంబం ఎలా ఉండాలి, రాజ్యం ఎలా ఉండాలి, రాజు ఎటువంటి వాడు అనే విషయాన్ని ఈ కీర్తనలో మనం చూస్తాం అన్నమాట. ఇది రాజరిక కీర్తన. ఉన్నతమైన స్థితిలో, ఉన్నతమైన స్థానంలో రాజు ఉన్నప్పుడు ఈ కీర్తనల వారు పాడుకుంటారనమాట. ఇది దేవుడు పాడిన కీర్తన కాదు. దేవుడు ఎప్పుడు కూడా కీర్తనలు పాడడం, దేవుడు కీర్తనలు పాడుకుని తన తాను పొగుడుకుని హెచ్చించుకునే అంత దౌర్భాగ్యమైన స్థితిలో లేడు. ఆయన పరిశుద్ధుడు 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 అని దూతలు నిత్యము గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటారు. మనము 22వ కీర్తన కానీ ఇంకా అనేకమైన కీర్తనలు మనం చదువుతున్నప్పుడు ఇశ్రాయేలు స్తుతుల మీద ఆసీనుడైన దేవుడు ఆయన. ఆ దేవుడు ఇశ్రాయేలు స్తుతుల మీద ఆసీనుడై ఉంటాడు. అటువంటి దేవుడు తనకు తానుగా పాట పాడుకోడు. అందులోనూ ఆ దేవుడు ఇంకొక దేవుడి గురించి నా దేవా అండు. దేవా అన్నప్పుడు అక్కడ ఎలోహిం అనే పదం ఉపయోగింపబడింది. ఎలోహిం అనే పదం ఏదైతే ఉందో ఇది దేవదూతలకు ఉపయోగింపబడింది, రాజులకు ఉపయోగింపబడింది, మోషేకు ఉపయోగింపబడింది. జకర్యా గ్రంథం 12:8 వచనంలో మనం గమనించినట్లయితే అది రాజుల కుమారులకు ఉపయోగించబడింది. ఒకసారి జకర్యా గ్రంథం 12:8 వచనం మనం చదువుతున్నట్లయితే జకర్యా 12:8లో ఎవరైతే దావీదు వంశం నుండి వస్తారో వారికి ఎలోహిం అనే పదం ఉపయోగించబడింది. ఈ విషయాన్ని మనం జకర్యా గ్రంథం 12:8 వచనంలో చూస్తాం. ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా నుండును. జకర్యా గ్రంథం అంటే మనం చదువుకున్నాం కదండి. నెహెమ్యా కాలంలో జకర్యా పనిచేస్తూ ఉంటాడు. యెరూషలేము పడగొట్టబడింది, కూల్చివేయబడింది, మరలా దేవాలయం కట్టబడింది ఎజ్రా కాలంలో. నెహెమ్యా కాలంలో ప్రాకారాలు కట్టబడ్డాయి. అంటే దేవుడు యెరూషలేములో నివాసం ఉంటున్నాడు, సంరక్షకుడుగా ఉంటున్నాడు అని అర్థం. అంటే దేవాలయం కట్టబడింది, ఆరాధన జరుగుతుంది, ప్రజలు తిరిగి వచ్చారంటే యెరూషలేములో దేవుడు నివసిస్తున్నాడు. ఆ కాలంలో వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారుగాను, దావీదు అంటే కాంకరర్ అనమాట అండి, విజేత. గొలియాతును దేవుని చిత్తానుసారంగా దేవుని భయంతో ఒంటి చేత్తో జయించాడనమాట అండి. అటువంటి దావీదు శక్తివంతుడు. కాబట్టి శక్తిహీనులు ఇప్పుడు ఎలా ఉంటారంటే దావీదు వంటి వారుగాను. ఇప్పటి వరకు శక్తి లేదు వాళ్ళకి, చెరలో ఉన్నారు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే
విడిపించబడ్డారో, దేవుని సేవిస్తూ ఉన్నారో, అప్పుడు వారు దావీదు వంటి వారుగాను, దావీదు సంతతి వారు దేవుని వంటి వారుగాను. దీన్ని ఇంగ్లీష్లో చూస్తే మనం ద హౌస్ ఆఫ్ డేవిడ్ యాజ్ గాడ్ అన్నాడు అనమాట. ద హౌస్ ఆఫ్ డేవిడ్ యాజ్ గాడ్, ద హౌస్ ఆఫ్ డేవిడ్ యాజ్ గాడ్ అన్నాడు అనమాట. కాబట్టి ఈ విధంగా మనం గ్రంథం చదువుతున్నప్పుడు దేవుని నీతి న్యాయ పరిపాలన అందించే దేవుని ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు దేవుని వంటి వారు. దేవుని నీతి న్యాయ పరిపాలన అందించే దేవుని ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు దేవుని వంటి వారు అని పిలవడం జరిగింది. హౌస్ ఆఫ్ డేవిడ్ యాజ్ గాడ్ అని. అదే కోవకు చెందిన 45వ కీర్తనలో ఉన్న ఈ పరిపాలకుడు ఎవరైతే ఉన్నారో ఆయన సొలొమోను కావచ్చు, ఆ కీర్తన ఇంకెవరికైతే ఆపాదించబడిందో వారు కావచ్చు, ఫైనల్గా యేసు ప్రభు వారు కావచ్చు, వారందరూ కూడా ద హౌస్ ఆఫ్ డేవిడ్ యాజ్ గాడ్ అన్నారు. ఆయన సొలొమోను కావచ్చు, ఆ కీర్తన ఇంకెవరికైతే ఆపాదించబడిందో వారు కావచ్చు, ఫైనల్గా యేసు ప్రభు వారు కావచ్చు, వారందరూ కూడా ద హౌస్ ఆఫ్ డేవిడ్ యాజ్ గాడ్ అన్నారు. దావీదు సంతతి వారు దేవుని వంటి వారుగాను, అంటే దేవుని స్వరూపముగా, దేవుని ప్రతిబింబంగా వారు భూమి మీద దేవుని న్యాయ పరిపాలన అందిస్తారనమాట. అది హెచ్చింపబడిన స్థితికి సంబంధించింది, ఆయన స్థాయికి సంబంధించబడింది తప్ప వీళ్ళు రెండో దేవుడు అని కాదు. ఎందుకంటే దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28వ అధ్యాయం 5, 6 వచనాలు మనం చదువుతున్నప్పుడు యెహోవా నాకు అనేక మంది కుమారులను దయచేసి ఉన్నాడు సొలొమోను అంటున్నాడు అనమాట. అయితే ఇశ్రాయేలు పైని యెహోవా రాజ్య సింహాసనం మీద కూర్చుండుటకు ఆయన నా కుమారులందరిలో సొలొమోనును కోరుకొని ఉన్నాడు. నాకు అనేక మంది కుమారులు ఉన్నారు, చిలికాండ్రు ఉన్నారు, కానీ వారందరిలో కూడా దేవుడు తన రాజ్య సింహాసనం మీద కూర్చుండుటకు సొలొమోనుకు అవకాశం ఇచ్చాడు, లేదా కోరుకొని ఉన్నాడు అని చెప్తున్నాడు అనమాట. ఆ కోరుకొనబడిన ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయనను ఉద్దేశించి ఈ కీర్తన మనం రాస్తున్నట్లుగా మనం చూస్తాం. 2వ దినవృత్తాంతాల గ్రంథంలోనే 9వ అధ్యాయం 8వ వచనం మనం చదువుతున్నప్పుడు నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు రాజువై ఆయన సింహాసనం మీద ఆసీనుడు అయినట్లు. ఎవరు సింహాసనం మీద కూర్చున్నాడు అంటే యెహోవా సింహాసనం మీద కూర్చున్నాడు అనమాట. అంటే యెహోవా పరిపాలన మనుషులకు అందిస్తాడు అని. కాబట్టి ఈ విధంగా మనం గ్రంథం చదువుతున్నప్పుడు యెహోవా సింహాసనం మీద కూర్చుని పరిపాలన చేస్తున్న దావీదు వంశంలో నుండి వచ్చిన రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుని ప్రజలకు మంచి పరిపాలన అందిస్తారనమాట. ఈ రాజులను ఉద్దేశించి, వారు హెచ్చింపబడిన స్థితిని ఉద్దేశించి, వారి యొక్క ఉన్నతమైన స్థితిని ఉద్దేశించి ఆ దేశపు ప్రజలు ఈ కీర్తనలు పాడుకుంటారనమాట. ఇది ఒక రాయల్ వెడ్డింగ్. అందుకనే మనకి మొదట రాజుని గురించి, ఆ తర్వాత రాణి ఓఫీరు, తర్వాత ఇంకా అనేకమైన రాణుల గురించి మనము ఈ కీర్తనలో చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ విధంగా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు అక్కడున్న సందర్భాన్ని బట్టి ఆ కీర్తనలో ఉన్న ఆ క్యారెక్టర్ ఎవరిదే, ఆ వ్యక్తి ఎవరో, ఎవరిని గురించి కీర్తన రాశాడు ఈ లేఖికుడు, కొరహు కుమారులు ఎవరి గురించి రాశారు, ఇది తర్వాత కాలంలో యేసు ప్రభువుకి ఎలా వర్తిస్తుంది, సొలొమోను ఇచ్చిన సమాధానాలు, ఆయన చూపించిన ఆ జ్ఞానం, ఆయన ప్రదర్శించిన జ్ఞానం, ఆయన తీర్చిన తీర్పులు ఎలాగైతే ప్రజలను అబ్బురపరిచాయో, యేసు ప్రభు యొక్క సమాధానాలు, ఆయన ప్రశ్నలు, ఆయన చూపించిన ప్రదర్శన, ఆయన జ్ఞానం అంతా కూడా ప్రజలను అలాగే అబ్బురపరిచింది అనమాట. అందుకనే మనం గ్రంథం చదువుతున్నప్పుడు సొలొమోను వంటివాడు లేదా సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అనే మాట మనం చూస్తాం. శాబాదేశపు రాణి బూదిగంతాల నుండి ఎలాగైతే వచ్చి సొలొమోను యొక్క జ్ఞానాన్ని తెలుసుకుందో, అలాగే బూదిగంతాల నుండి వచ్చి యేసు ప్రభు యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలని అక్కడ సొలొమోను పోల్చి అక్కడ టైపాలజీలో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఈ విధంగా గ్రంథం చదవాలి తప్ప ఈ కీర్తన పాత నిబంధన ప్రజలకు అస్సలు సంబంధం లేదు. కేవలం ఇది యేసు ప్రభు గూర్చిన కీర్తన అనేసి దీన్ని యేసు ప్రభువుకు ఆపాదించేసి ఇక్కడున్న వచనాలు లిటరల్గా ఎవరికి ఆపాదించబడతాయి అనేది మనం కనీసం స్టడీ చేయకుండా ఎవరెవరో పెద్ద పెద్దోళ్ళు లేకపోతే మనం అభిమానించే వాళ్ళు చెప్పిన కీర్తనలు వారి వ్యాఖ్యానాలు వినడం ద్వారా మనం వాస్తవాలకి సత్యానికి దూరం అయిపోతాం. ఆ విధంగా కాకుండా మనం వాస్తవాలుగా చూస్తూ ఈ కీర్తన ఎవరెవరికి ఏ ఏ కాలాల్లో వర్తిస్తూ ఉంది, దేవుడు తన జ్ఞానం చేత తన సింహాసనం మీద కూర్చుండి పెట్టుకున్న రాజులను ఏ విధంగా నడిపిస్తూ ఉన్నాడో అనే విషయాలు మనం గ్రహించాలండి. ఎందుకంటే దేవుని సింహాసనం మీద కూర్చున్న రాజు అజ్ఞాని అయితే
అది దేవునికే అవమానం. ఎందుకంటే ఇశ్రాయేలీల ప్రజల గురించి నిర్గమాకాండం 19వ అధ్యాయం 5-6 వచనాలు మనం చదువుతున్నప్పుడు వారు రాజులైన యాజక సమూహం అన్నాడు. ఇశ్రాయేలీలను కూడా అంటే ప్రజలందరినీ కూడా దేవుని వద్దకు నడిపించడానికి పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలుని ఎన్నుకున్నాడు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆ ధన్యులైన ఇశ్రాయేలీల ప్రజలు ధన్యజీవులుగా బ్రతుకుతూ ఉంటే వారి లాంటి జీవితాన్ని కూడా అందరూ ఆశించి ఆ దేవుని దగ్గరికి రావాలనేది దేవుని యొక్క అభిలాష. అయితే వాళ్ళు దానికి తగినట్లుగా జీవించక వారు పతనం అయిపోయి అనేకులు దేవుని వైపుకి రాకుండా వారు అడ్డుబండలు అయిపోయారు. కాబట్టి వారిని తొలగించి యేసు ప్రభు వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ద్వారా క్రైస్తవులను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మనము యేసు ప్రభు వారి ద్వారా దేవునికి ప్రియమైన జనాంగంగాను రాజులైన యాజక సమూహంగాను మనం ఉన్నాం. కాబట్టి ఈ కీర్తనని ఇక్కడ ఉన్నట్లుగా చదువుతూ ఇది రాజు యొక్క ఉన్నతమైన ఔన్నత్య స్థితిని గురించి ఈ కీర్తన రాయబడి ఉందని, అలాగే రాబోయే మెస్సియాకు సంబంధించి ఆయన వ్యక్తిత్వానికి సంబంధించిందని, అక్కడ ఎలాగైతే రాణులు లేకపోతే రాజుల కుమార్తెలు ఆయనను అనుసరించడానికి, ఆ రాజును అనుసరించడానికి, ఆయనతో పాటు సంబంధాలు కలుపుకుని ఆయన యొక్క అంతఃపురంలో జీవించడానికి ఎలాగైతే ఇష్టపడ్డారో అలాగే మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వన ఉన్నారు. కాబట్టి ఆయనను ఇష్టపడుతూ ఆయనను ప్రేమిస్తూ ఆయనతో పాటుగా తండ్రితో పాటుగా నిత్యము మనము సహవాసంలో కొనసాగడానికి సిద్ధపడాలని శ్రద్ధగా మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా కృపామయుడా మా నాయన మా తండ్రి, మీకు స్తోత్రాలు. మీ గ్రంథాన్ని మాకు ఇచ్చి మీ గ్రంథాన్ని నిరంతరం ధ్యానించే గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తులు తండ్రి. మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తున్నప్పుడు ఉన్నట్లుగా మా నాయన రాజరిక కీర్తనల గురించి మేము ధ్యానించే గొప్ప అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తులు తండ్రి. మా నాయన రాజులకు మీరు ఇచ్చే జ్ఞానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తులు తండ్రి. మంచి పరిపాలన, నీతిని న్యాయాన్ని అమలుపరిచే గొప్ప పరిపాలనను మీ రాజుల ద్వారా మీరు అభిషేకించిన వారి ద్వారా మీరు అందిస్తున్నందుకు స్తోత్రాలు. పాత నిబంధనలో అందించారు మా తండ్రి. పాత నిబంధనలో ప్రజలు అనుభవించి మిమ్మల్ని స్తుతించి మీ రాజును ఘనపరిచారు తండ్రి. ఇటువంటి ఉన్నతమైన కీర్తనలు మా కొరకై రచించి భద్రపరిచినందుకు స్తోత్రాలు. వారందరికంటే శ్రేష్ఠుడు ఉన్నతుడైన మా ప్రభుని మీరు మా కొరకు ఏర్పాటు చేశారని మేము గుర్తించే భాగ్యం దయచేసినందుకు స్తోత్రాలు. పాత నిబంధన ప్రజల కంటే మేము మా తండ్రి మరింతగా మా ప్రభుని బట్టి సంతోషించి ఆయనతో పాటుగా అంతఃపురంలో ఆయనతో పాటుగా మన ఆయన మీరు మాకు అనుగ్రహించి ఉన్నతమైన స్థితిలో నివసించడానికై మేమందరము ఆశపడి దానికి తగినట్లుగా మా తండ్రి జీవించినట్లు మీ సహాయం దయచేయండి తండ్రి. మీ కుమారుడి ద్వారా మీరు మాకు దయచేసిన ఆత్మ సంబంధమైన ప్రతి విధమైన ఆశీర్వాదాలను బట్టి స్తోత్రాలు. మా తండ్రి మీ కుమారుడికి తగినట్లుగా మేమందరము ఆయన వధువు సంఘం వల్లే ఉండగలిగినట్లు మీ సహాయం దయచేయండి. మీ కుమారుడు మా నాయన ప్రత్యక్షమైనప్పుడు మేము ఎత్తబడే వారంగా మా తండ్రి మీతో పాటుగా నిత్యము సహవాసంలో ఉండగలిగే వారంగా ఉన్నట్లు మీ సహాయం దయచేయండి. మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. అనుదినము మీ కార్యక్రమాలని నిర్వహిస్తున్న మీ ప్రియబిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. వారందరిని ఆశీర్వదించండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఉన్నట్లయితే ముట్టి స్వస్థపరిచి మీ చిత్తానుసారమైన సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి. ఈ రాత్రికాలపు దేవుల విశ్రాంతిని మా అందరికి దయచేయవలసిందని ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు సమర్పిస్తున్నాం మా తండ్రి. ఆమేన్.